Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. This Independence Day LTX classes has come out with a stupendous offer. కేవలం 29,999 అంటే రఫ్లీ 30,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది అందిస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 30,000 రూపాయలకే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు. మీరు లైఫ్ టైంకి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ 50,000 ప్లాన్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ 50,000 ప్లాన్కి వచ్చేస్తుంది అండ్ 1 ఇయర్ వ్యాలిడిటీ 30,000కే మీకు లభిస్తుంది ఈ పర్టిక్యులర్ బ్లాక్ బస్టర్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లో. ఈ అవకాశం మళ్ళీ రాదు. మీరు లైఫ్ టైం చూస్ చేసుకుంటారా, 1 ఇయర్కి వెళ్తారా, లేదా మీరు 2 ఇయర్స్కి వెళ్తే యూ హ్యావ్ 40,000. 2 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే 40,000. యూ కెన్ చూస్ డిఫరెంట్ ఆప్షన్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఆర్ లైఫ్ టైం. మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకొని ఆప్ట్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ పర్టికులర్ బ్లాక్ బస్టర్ ఇండిపెండెన్స్ డే ఆఫర్లో వచ్చింది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కొనుక్కోవచ్చు. 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సో ఇవాళ ఆర్టికల్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, శిక్ష విధించేటప్పుడు, పనిష్మెంట్ వేసేటప్పుడు ప్రపోర్షనల్గా ఉండాలి. అంటే ఎంత తప్పుకి అంత శిక్ష అన్నట్టు. చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేస్తే మనం ప్రపోర్షనాలిటీ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వనట్టు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే రాహుల్ గాంధీ కేసు గురించి డిస్కషన్. దేర్ మస్ట్ బి ప్రాంప్టిట్యూడ్ ఇన్ రెస్టోరింగ్ రాహుల్ గాంధీస్ లోక్సభ మెంబర్షిప్. రాహుల్ గాంధీ లోక్సభ మెంబర్షిప్ని రెస్టోర్ చేయడానికి, అంటే ఆయన మెంబర్షిప్ ఇప్పుడు రిమూవ్ చేసేశారు. ఎందుకని? ఆయన ఒక పర్టికులర్ కేసులో 2 సంవత్సరాలకి ఆయనకి శిక్ష పడింది. సో మనకి రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఏదైనా కేసులో 2 సంవత్సరాలు లేదా పైబడి కన్విక్షన్ జరిగితే, 2 సంవత్సరాలు లేదా పైబడి పనిష్మెంట్తో, సెంటెన్స్తో కన్విక్షన్ జరిగితే వాళ్ళు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతారు అని చెప్పి మనకి ఒక చట్టం చెప్తోంది. సో ఈయన డిఫమేషన్ కేసులో, పరువు నష్టం దావా కేసులో ఈయనకి ట్రయల్ కోర్టు, సూరత్లో ఉన్న ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల పనిష్మెంట్ విధించింది. అసలు యాక్చువల్గా ఈ డిఫమేషన్ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ 2 ఇయర్స్. ఆ మ్యాక్సిమం పనిష్మెంట్ ఈయనకి విధించారు. ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో కూడా దాన్ని అలాగే కంటిన్యూ అవ్వడం జరిగింది. దానిపైన స్టే ఇవ్వమని అడిగితే హైకోర్టు స్టే ఇవ్వలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు స్టే అనేది ఇస్తోంది. సుప్రీంకోర్టు అతని కన్విక్షన్ పైన స్టే ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే కన్విక్షన్ పైన స్టే ఇస్తుందో ఆ పర్టికులర్ శిక్ష ఏదైతే ఉందో, పనిష్మెంట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. ఇంప్లిమెంటేషన్ తర్వాత జరుగుతుంది. సో ఇంప్లిమెంట్ అవ్వనప్పుడు అతని లోక్సభ మెంబర్షిప్ కూడా రెస్టోర్ అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలంటే దిస్ మస్ట్ బి ప్రాంప్టిట్యూడ్ అంటే ప్రాంప్ట్గా అతను లోక్సభ మెంబర్షిప్ని రెస్టోర్ చేయాలి అని చెప్తున్నారు. ఇన్ స్టేయింగ్ ద కన్విక్షన్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇన్ ఏ కేస్ ఇన్ విచ్ హీ వాస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ డిఫేమింగ్ ఆల్ దోస్ హూ హ్యావ్ మోదీ యాజ్ దేర్ సర్నేమ్, the Supreme Court of India has restored his membership of Lok Sabha as well as a much needed sense of proportion in public affairs. సో బేసిక్గా ఏం జరిగింది, ఆయన ఒక మాట అన్నారన్నమాట. ఏమన్నారు? వై డూ ఆల్ దీస్ థీవ్స్ హ్యావ్ మోడీ సర్నేమ్. అప్పుడు నీరవ్ మోదీ ఇట్లాంటి వాళ్ళు తప్పు చేశారు. సో మాటల్లో అందరినీ కలిపి ఈ దొంగలందరికీ మోదీ అనే సర్నేమే ఎందుకు ఉంటుంది అని చెప్పి ఒక కామెంట్ చేశారు. లలిత్ మోడీ ఐపీఎల్లో చిన్న క్రైమ్ చేశారని చెప్పేసి అతని పైన, నీరవ్ మోదీ స్కామ్ చేశారని ఆయన పైన. ఇలా వచ్చేసరికి దొంగలందరికీ మోదీ సర్నేమే ఎందుకు ఉంటుందని చెప్పి 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో మన రాహుల్ గాంధీ అనడం జరిగిందనమాట. అందుకోసం అని చెప్పి అతని పైన పరువు నష్టం దావా, మోదీ సర్నేమ్ ఉన్న ఒక వ్యక్తి, బీజేపీ కార్యకర్త, బీజేపీ లీడరు వేశారు. సో దాని గురించి ఈ పరువు నష్టం దావా కేసులో అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది సూరత్ ట్రయల్ కోర్టు. సో ఆ పర్టికులర్ కేసులో అతన్ని కన్విక్ట్ చేశారు. కన్విక్ట్ చేయడం అంటే నేరస్తుడు అని చెప్పారనమాట. ఆ కన్విక్షన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, స్టే విధించింది. స్టే విధించడం అంటే ప్రస్తుతానికి టెంపరీగా సస్పెండ్ చేయడం, కేసు పూర్తయ్యేంత వరకు. అంటే మరొకసారి కేసు విచారణ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ కన్విక్షన్ విల్ స్టే అవుతుందన్నమాట. సో ఇలా చెప్తూ మోదీ, ఈ సుప్రీంకోర్టు ఏం చేసినట్టు హ్యాస్ రెస్టోర్డ్ హిజ్ మెంబర్షిప్.
ఆ 2 సంవత్సరాల పైబడి శిక్ష వచ్చింది కాబట్టి ఆయన లోక్సభ మెంబర్షిప్ కోల్పోయారు. ఇప్పుడు లోక్సభ మెంబర్షిప్ అనేది రెస్టోర్ అయిపోయింది. మరియు ఒక సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ కూడా రెస్టోర్ అయింది అని చెప్పాలి. ప్రపోర్షన్ అంటే అర్థమేంటి చెప్పాను కదా, ఎంత శిక్షకి ఎంత తప్పుకి అంత శిక్ష పడేలా ఉండాలి అని. సో చిన్న తప్పుకి పెద్ద శిక్ష విధించింది కోర్టు, అది ఇప్పుడు లేకుండా సుప్రీంకోర్టు చేయడం ద్వారా సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ మళ్ళీ రెస్టోర్ అయింది. The board, headed by Justice B.R. Gavai, has noted the absence of substantive reason for the trial court awarding Mr. Gandhi a 2-year prison term. 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి సరిపడా కన్సిడరబుల్ సబ్స్టాంటివ్ అంటే కన్సిడరబుల్ స్ట్రాంగ్ రీజన్ అనేది లేదు అని బోర్డు అభిప్రాయపడింది. దిస్ 2-year prison term is the maximum sentence for criminal defamation. క్రిమినల్ డెఫమేషన్ కేసులో మ్యాక్సిమం విధించగలిగే శిక్షే 2 సంవత్సరాలు. మీరు మ్యాక్సిమం విధించేశారంటే ఆయన అంత పెద్ద తప్పు చేశాడా, అంత పెద్ద తప్పు చేయడానికి రీజన్ ఏమన్నా ఉందా అంటే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోందనమాట. ఆయన చేసిన రిమార్క్ ఏంటి, వై డూ ఆల్ దీస్ థీవ్స్ హ్యావ్ మోదీ సర్నేమ్ మేడ్ డ్యూరింగ్ 2019 జనరల్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ప్రచారం. ఇట్ ఆల్సో నోటెడ్, ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు, హ్యాడ్ ద సెంటెన్స్ బీన్ ఈవెన్ ఎ డే షార్టర్. సెంటెన్స్ అంటే ఈ శిక్ష అనేది ఒక్క రోజు షార్ట్ అయినా హీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద లోక్సభ. అతను లోక్సభ నుంచి డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వచ్చేది కాదు అని కూడా చెప్తోంది. అర్థమైందా? ద కోర్ట్ హ్యాస్ ఆబ్వియస్లీ సీన్ ద క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ వాజ్ ద సేమ్ యాజ్ ద ప్రెజెంట్ టర్మ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ సమ్ వన్ డిస్క్వాలిఫైడ్ యాజ్ అ లెజిస్లేటర్. ఎందుకంటే లెజిస్లేటర్గా డిస్క్వాలిఫై చేయడానికి మినిమం 2 సంవత్సరాలు శిక్ష పడాలి. సరిగ్గా 2 సంవత్సరాలు పడేటట్టుగా చేయడం అనేది జరిగింది. ఒక్కరోజు తక్కువైనా అతను లోక్సభ నుంచి డిస్క్వాలిఫై అయ్యేవారు కాదు. అండ్ ఆల్సో ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఫర్ 6 years ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టర్మ్. ఈ 2 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ అయ్యి ఇంకా 6 సంవత్సరాల పాటు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకూడదు. అది చేయాల్సిన ఆ పరిస్థితే వచ్చేది కాదు. మీరు సరిగ్గా దీని డిస్క్వాలిఫికేషన్కి 2 years శిక్ష పడాలి, ఆ 2 years మీరు పడేలా చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు అనేది. ద బెంచ్ హ్యాస్ ఆల్సో నోటెడ్ దట్ ద ఓన్లీ రీజన్ గివెన్ బై ద ట్రయల్ కోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మ్యాక్సిమం సెంటెన్స్, ఇంత సెంటెన్స్ ఇవ్వడానికి ట్రయల్ కోర్ట్ ఇచ్చిన మ్యాక్సిమం రీజన్ ఏంటి, సాలిడ్ రీజన్ ఏంటంటే వాజ్ దట్ మిస్టర్ గాంధీ హెస్ ఆల్సో బీన్ అడ్మానిష్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇన్ 2019. 2019లో సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అంటే కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ జరిగాయి. దాంట్లో సుప్రీంకోర్టు అతన్ని మందలించిందని కూడా కారణంగా ట్రయల్ కోర్ట్ చెప్పింది. అండ్ సట్లీ క్వశ్చన్డ్ ఇట్స్ రిలవెన్స్ బై రిమార్కింగ్ దట్ హ్యాడ్ ద కోర్ట్ అడ్మానిషన్ కమ్ ప్రయర్ టు హిస్ స్పీచ్ హీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కోర్టు అతన్ని అడ్మానిష్ చేసిందని మీరు అంటున్నారు కదా, ఆ అడ్మానిషన్ జరిగింది తరువాత, ఈయన ఈ తప్పు చేసింది ముందు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ మాట్లాడడం ముందు జరిగింది, తర్వాత వేరే సందర్భంలో కోర్టు అతన్ని మందలించింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఈ మందలించడం అనేది ముందే జరుగుంటే అతను ఇంకా కేర్ఫుల్గా ఉండేవాడేమో, దాన్ని మీరు ఎలాగా రీజన్గా తీసుకుంటారు, అది ఇక్కడ ఎలా రిలవెంట్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుని క్వశ్చన్ చేసిందనమాట. ఏ రిగ్రెటబుల్ ఫీచర్ ఆఫ్ ద జ్యుడిషియరీ దీస్ డేస్. ఈ రోజుల్లో జ్యుడిషియరీ పరిస్థితి ఎలా ఉందంటే, రిగ్రెటబుల్ అంటే కొంచెం మనం బాధపడదగ్గ పశ్చాత్తాపడదగ్గ పరిస్థితి ఏంటి అంటే, వన్ హ్యాస్ టు గో ఆల్ ద వే టు సుప్రీంకోర్టు ఫర్ జస్టిస్ కావాలంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ట్రయల్ కోర్ట్స్లోనూ, అంటే ఫస్ట్ టైం ఎక్కడైతే కేసు నమోదవుతుందో అది ట్రయల్ కోర్ట్ అంటాం, విచారణకు స్వీకరించబడుతుందో ట్రయల్ కోర్ట్. అండ్ హైకోర్టులోనూ మనకి రావాల్సిన జస్టిస్ అనేది రావట్లేదు, సుప్రీంకోర్టు వరకు మనిషి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఈరోజు జ్యుడిషియరీ యొక్క ఫీచర్ అని చెప్పి అంటున్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ మిస్టర్ గాంధీ, a dodgy defamation case in Surat resulted in his being found guilty of defaming an amorphous collective of people with a particular surname and sentenced to a 2-year prison term. So, Mr. Gandhi కేసులో ఏం జరిగింది, dodgy defamation case. Dodgy అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ dodgy? డిఫమేషన్ అంటే మీకు అర్థమైంది కదా. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ dodgy? Dodgy అంటే డిజానెస్ట్ అని అర్థం, అన్రిలయబుల్, డిజానెస్ట్ అని అర్థం. సో మిస్టర్ గాంధీ కేసులో ఏం జరిగిందంటే ఒక dodgy defamation, ఒక డిజానెస్ట్ డెఫమేషన్ కేసు చేశారు. అందువల్ల ఆయన ఒక మార్ఫస్ అంటే ఫామ్ కలిగిన, అమార్ఫస్ అంటే ఫామ్ లేని, అంటే ఎవరు మోదీ అనే సర్నేమ్ ఉన్నవారు ఒకళ్ళ ఇద్దరు ఎంతోమంది ఉంటారు. ఆయన పర్టికులర్గా వీళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన అనలేదు, ఇన్ జనరల్ ఆయన అన్నారు. సో ఈ డిఫమేషన్ కేసుల్లో శిక్ష పడాలి అంటే పర్టికులర్గా ఒక పర్సన్ని టార్గెట్ చేశారని ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేదా ఒక గ్రూప్ని టార్గెట్ చేశారని ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇక్కడ అమార్ఫస్ అంటే ఎస్టాబ్లిష్ కాలేదు, అంత సాలిడ్గా పలానా వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని నేను అనలేదు అని చెప్పి మనకు తెలుస్తుంది అక్కడ. సో 2 సంవత్సరాల ప్రెజెంట్ టర్మ్ ఆయనకి పడింది. ద లోక్సభ సెక్రటేరియట్ ప్రాంప్ట్లీ నోటిఫైడ్ హిస్ డిస్క్వాలిఫికేషన్ ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ హిస్ కన్విక్షన్. ఇలా కన్విక్ట్ చేశారో లేదో ఇమీడియట్గా లోక్సభ సెక్రటేరియట్ ఏమో ఇతను డిస్క్వాలిఫై అయిపోయారని చెప్పేసి
నోటిఫై చేసేసింది. ఈవెన్ ఇఫ్ దేర్ వాజ్ అన్ ఆర్గ్యూబుల్ కేస్ ఫర్ ద రిమార్క్స్ అమౌంటింగ్ టు డిఫమేషన్, పోనీ ఆయన చేసిన రిమార్క్స్ వల్ల నిజంగానే అది పరువు నష్టానికి దారి తీస్తుందని మనం చెప్పగలిగినప్పటికీ ద ఇంపోజిషన్ ఆఫ్ ద మ్యాక్సిమం పర్మిసిబుల్ సెంటెన్స్ 2 సంవత్సరాల శిక్ష విధించడం ఏదైతే ఉందో వాజ్ క్వైట్ పర్వర్స్. అది కరెక్ట్ కాదు. 2 సంవత్సరాల శిక్ష వేయడం అంటే ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం పర్మిసిబుల్ ఏదైతే ఉందో అది వేసేయడం అనేది మనకి పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నారు. పర్వర్స్ అంటే అర్థం ఏంటంటే అన్రీజనబుల్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. So it was unfortunate that both the district court in Surat and Gujarat High Court declined to stay his conviction. ఈ రెండు కూడా ఆయన కన్విక్షన్ని స్టే చేయడానికి ఒప్పుకోలేదు. an intervention that could have restored his membership. ఆ స్టే ఇచ్చుంటే ఆయన మెంబర్షిప్ అనేది రెస్టోర్ అయ్యేది, కానీ 2 కోర్ట్స్ కూడా ఆ పని చేయలేదు. విత్ గ్రాండియోస్ కామెంట్స్, ఇంకా పెద్ద కామెంట్స్ చేసే టు ది ఎఫెక్ట్ దట్ ఏమని అన్నాయంటే ద అఫెన్స్ వాజ్ గ్రేవ్, ఇది చాలా పెద్ద సీరియస్ అఫెన్స్, దట్ ఇట్ వాజ్ మార్క్డ్ బై మారల్ టర్పిట్యూడ్, అంటే ఎటువంటి మొరాలిటీ లేని ఒక తప్పుడు మాట, అది చాలా పెద్ద తప్పు అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఒక వికెడ్ బిహేవియర్ ఇది, మారల్ టర్పిట్యూడ్ ఇది అని చాలా పెద్దగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ హీ డిడ్ నాట్ డిజర్వ్ ద బెనిఫిట్ ఆఫ్ స్టే ఆఫ్ కన్విక్షన్ నుంచి అతనికి స్టే ఇచ్చే ఆయన ఈ డజంట్ డిజర్వ్ ఇట్, అతనికి అర్హత లేదు అన్నట్టుగా కూడా తేల్చేసింది. బికాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లా వాజ్ టు కీప్ అఫెండర్స్ అవుట్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్. తప్పు చేసిన వాళ్ళు పబ్లిక్ ఆఫీస్కి దూరంగా ఉంచడమే చట్టం యొక్క లా యొక్క ఆబ్జెక్టివ్ అది అని కూడా పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. టు మెయింటైన్ ప్యూరిటీ ఇన్ పాలిటిక్స్లో మనం ప్యూరిటీ మెయింటైన్ చేయాలంటే తప్పు చేసిన వాళ్ళని లెజిస్లేచర్స్కి వీటికి దూరంగా ఉంచాలని పెద్ద కామెంట్స్ చేయడం అనేది జరిగింది. ద లోక్సభ సెక్రటేరియట్ షుడ్ షో ద సేమ్ ప్రాంప్టిట్యూడ్ ఇన్ రెస్టోరింగ్ హిజ్ మెంబర్షిప్. అప్పుడు అంత పెద్ద హడావిడి చేసి ఇమీడియట్గా మెంబర్షిప్ పీకేశారు కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇమీడియట్గా అంతే ప్రాంప్టిట్యూడ్ చూపించి మెంబర్షిప్ని రెస్టోర్ చేయాలి. అండ్ ఎనేబుల్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ పార్లమెంటరీ డిబేట్స్. సో పార్లమెంటరీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేలాగా ఆయన ఎనేబుల్ చేయాలి. ఎస్పెషల్లీ ద అప్కమింగ్ వన్ ఆన్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్డ్ బై ది అపోజిషన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కదా, సో దాని గురించి త్వరలో డిస్కషన్ రాబోతోంది. దాంట్లో పార్టిసిపేట్ చేసేలాగా ఎనేబుల్ చేయాలి. ద కాజ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ప్యూరిటీ ఇన్ పాలిటిక్స్ ఈజ్ నాట్ సర్వ్డ్ బై కీపింగ్ అవుట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పార్లమెంట్. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని పార్లమెంట్ నుంచి దూరంగా ఉంచడం వల్ల మీకు పాలిటిక్స్లో ప్యూరిటీ మెయింటైన్ అవ్వదు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏ కేస్ దట్ రెస్ట్ ఆన్ ఫ్లిమ్జీ గ్రౌండ్స్. అంటే సాలిడ్ కేసు ఉంటే ఎస్ కరెక్ట్, కానీ ఫ్లిమ్జీ గ్రౌండ్స్ అంటే బలం లేని, అంటే సిల్లీ రీజన్స్తో, ఫ్లిమ్జీ అంటే అర్థమవుతుందా మీకు, అంత సాలిడ్గా కానీ అనే మీనింగ్ మనకు వస్తుంది అనమాట. ఇన్సబ్స్టాన్షియల్ అనే మీనింగ్ వస్తుంది. అలాంటి సరైన కారణాలు లేని కేసులు పెట్టి జనాలను దూరం పెట్టడం వల్ల మనకి ప్యూరిటీ ఇన్ పాలిటిక్స్ రాదు. ఇండీడ్ సచ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్చువల్లీ సబ్వర్ట్స్ డెమోక్రసీ. అలా మనం డిస్క్వాలిఫై చేస్తే అది డెమోక్రసీని అండర్మైన్ చేసినట్టే. సబ్వర్ట్ అంటే అండర్మైన్ చేయడం, దాన్ని దెబ్బ వేయడం, డెమోక్రసీకి దెబ్బ వేసినట్టే లెక్క అని చెప్పేసి ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అతను ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్ని ఆ లెజిస్లేచర్లో పార్టిసిపేట్ చేయనీయకుండా చేస్తే అది డెమోక్రసీకి దెబ్బ వేయడమే. అది కూడా ఆయన పైన ఉన్న కేసు అనేది అంత సాలిడ్ కేసు అయితే కాదు అని చెప్పడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కూడా ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో లైవ్ అండ్ రికార్డెడ్లో మీకు కేవలం 22,500కి మనం అందిస్తున్నాం. జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.